నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీ సీఎం జగన్కు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. విజన్ విశాఖ పేరుతో పారిశ్రామికవేత్తలను పిలిచి అక్కడ ప్రతిపక్షాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సరికొత్తగా విశాఖను రాజధాని చేస్తాను అని అంటున్నారు. మొన్నటి వరకు 3 రాజధానులు అని, ఇప్పుడు కర్నూలులో న్యాయ రాజధాని లేదు అంటున్నారు. మరి విశాఖ రాజధానిని ఎప్పుడో ప్రకటించుకున్న జగన్ ఇప్పటి వరకు ఎందుకు కట్టలేకపోయారు? ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఎలక్షన్లో పాల్గొంటే, సీఎంగా గెలిస్తే ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను, హైదరాబాద్కి మించి విశాఖను అభివృద్ధి చేస్తాను అంటున్నారు. ఇప్పుడు కొత్తగా విశాఖ రాజధాని అంశాన్ని ఆయన ఎలక్షన్స్ ముందు ఎత్తుకోవడం, దాని వెనుకున్న ఆంతర్యం ఏంటి? దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ ఒక సామాన్యుడు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో జగన్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో 1-2 సంవత్సరాల దగ్గర తర్వాత నుంచి కూడా విశాఖ రాజధాని అని అంటున్నారు. 3 రాజధానులని చెప్పినా కూడా ఆయన ఓటు ఎప్పుడు విశాఖ వైపే ఉంటుంది. ఇప్పటి వరకు మరి అన్నాడే కానీ ఇంతవరకు విశాఖలో రాజధాని ఏర్పాటు చేయలేకపోయారు. ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు మళ్ళీ నేను విశాఖలోనే రాజధాని ఏర్పాటు చేస్తాను, ఇక్కడ నుంచే పరిపాలన చేస్తాను, ఇక్కడ హైదరాబాద్కి మించి విశాఖను అభివృద్ధి చేస్తాను అంటున్నారు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ కొత్త రాగం అందుకున్నారు ఎలక్షన్స్కి ముందు? ఆయన ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విశాఖ రాజధాని అన్న దానికి ముందు మనం కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ రాజధాని పెట్టినా నేను మద్దతు ఇస్తా అన్నాడు. అమరావతి ఫైనలైజ్ చేసిన తర్వాత నేను అమరావతికే మద్దతు ఇస్తానని చెప్పాడు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో తెలుసా? ఆ రోజు మన ఆల్రెడీ చిన్న రాష్ట్రం అయింది, నేను ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనుకోలేదు, అమరావతికి నా పూర్తి మద్దతు అని చెప్పి క్లారిటీగా చెప్పిన తర్వాత ఏమైందంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ వచ్చే ముందుగా చెప్పాడు ఏమని, జగన్ వస్తే రాజధాని మార్చేస్తాడు, అన్నీ బంద్ అయిపోతాయి పోలవరంని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఏమని చెప్పాడు తెలుసా? నేను మాట తప్పను మనం తప్ప, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడుకి ఇంకా ఇల్లు లేదు, నేనైతే ఇక్కడే రాజధాని ఉంచుతాను, ఇంకెక్కడికి మార్చేది ఉండదు, ఇక్కడి నుంచే పరిపాలన చేస్తాను సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన నోటితో ఆయనే చెప్పాడు. ఇది నేనేదో వక్రీకరించి చెప్పే అంత వాణ్ణి కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. నేను ఆయన మాటలను ఒకసారి మీకు వినిపించదలుచుకున్నాను. అదేవిధంగా ఆయన విజువల్ మనం గమనించినట్లయితే ఆయన ఎంత మోసకారి, ప్రజలను ఏ విధంగా మోసం చేస్తాడో ఒక్క మాటలో మనం తేల్చుకునేయచ్చు. ఎందుకంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏమన్నారో ఒకసారి విందాం. ప్రాంతంలోనే జగన్ అనే వ్యక్తి ఇల్లు కడుతున్నాడు, ఫిబ్రవరిలో చేరబోతున్నాడు. ఆ ఇంట్లో కొత్త ఇంట్లోకి ఒక ఆఫీస్ కడతా ఉన్నాం. అక్కడ ఆఫీస్ అని ఇన్ని కనిపిస్తా ఉన్నా కూడా రకరకాలుగా దమ్మిని తిమ్మిని చేస్తారు, దిమ్మిని తమ్మిని చేస్తారు, ఏదో ఒక ఆరోపణలు ఏదో గ్రూపకంలో చేస్తారు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే చూడండి, అప్పుడు ఏమని చెప్పాడు, నేను ఎక్కడే ఇల్లు కట్టుకుని దిమ్మిని బొమ్మిని చేస్తారు, ఇది అది అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను ఇదే అన్నాడు. తర్వాత ఇప్పుడు ఈ ఎన్నికల ముందు నిన్న మాట్లాడిన మాటలు ఒకసారి పోస్ట్ ఎలక్షన్ అన్నాడు కదా, అంటే ఎలక్షన్ తర్వాత My stay would be in Vizag. This is my commitment to Vizag. ఏ రాజధాని ప్రాంతంలోనే ఒక్కటి అర్థం చేసుకోండి, నేను ఇక్కడే ఉంటాను, నా కమిట్మెంట్ ఇది అంటూ ఉన్నాడు. ఎక్కడ? పారిశ్రామికవేత్తలతో. ఒక్కసారి ఆలోచించండి, నీకు నిజంగా కమిట్మెంట్ ఉందా? నీకు నిజంగా డెడికేషన్ ఉందా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా? నువ్వు మాట తప్పను మనం తప్పను అయితే 2019 ముందు జనాల్ని గొర్రెలను చేయడానికి నువ్వు చెప్పావా, లేకపోతే నోటుకొచ్చింది చెప్పావా? ఈరోజు ఈ విధంగా చెప్తున్నావు. నీ మాట ఎలా నమ్మాలి? 2 నాలుకల ధోరణి నువ్వు చూపిస్తున్నప్పుడు నిన్ను ఎలా నమ్మాలి రాష్ట్ర ప్రజలు? ఇంకొకటి, నువ్వు విశాఖను నేను అభివృద్ధి చేస్తా, ఇవి చేస్తా, విశాఖ విజన్ మార్చేస్తా అంటున్నావు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు విశాఖలో ఒక సమ్మిట్ పెట్టినప్పుడు అక్కడికి వచ్చి ప్రత్యేక హోదా అని ఇది అని చెప్పి ధర్నా చేసి, ఆ రోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో శాంతి భద్రతలు దెబ్బతీసేదానికి ధర్నా చేశాడు. ఎవరు? ఈ జగన్. నిజంగా నీకు విశాఖ పైన అంత ప్రేమ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రియల్ సమ్మిట్ పెడుతూ ఉంటే నువ్వు ఎందుకు ఆ రోజు అడ్డుకున్నావు? ఈ విధంగా చేసి దీనికి సమాధానం చెప్పమానండి. ఈరోజు ఇతను లాస్ట్ టైం ఒక సమ్మిట్ పెట్టాడు, ఇప్పుడు ఒక సమ్మిట్ పెట్టాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడైనా అడ్డుకున్నారా? లేదు. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా.
ఇక్కడ లాస్ట్ టైం 13 లక్షల కోట్లు నేను తెచ్చేశానన్నాడు. ఎక్కడ 13 లక్షల కోట్లు అంటే సమాధానాలు చూపించడంలా. ఈ రోజు పెట్టి నేను ఇక్కడే ఉంటాను విశాఖలో అంటున్నావు. నువ్వు విశాఖపట్నానికి చేసింది ఏంటి? సరే, విశాఖపట్నంపై నీకు అంత ప్రేమ ఉందంటున్నాం కదా, నువ్వు ఉత్తరాంధ్రకి విశాఖపట్నంకి ప్రధానంగా చేసింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మనం తేల్చేద్దాం. ఒకటి, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే హుదూద్ తుఫాన్ రావడం జరిగింది. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు దాన్ని సాధారణ స్థితిలోకి వచ్చేవరకు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలోనే ఉండి, అప్పుడు దీపావళి పండుగ వస్తే దీపావళి పండుగ కూడా చేసుకోకుండా అక్కడే రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ పిలుపునిచ్చి హుదూద్ వచ్చింది ఆదుకోవాలని చెప్పి విరాళాలు సేకరించి ఆ విధంగా హుదూద్ నుంచి తట్టుకొని ఒక నెల రోజుల్లో మొత్తం సాధారణ స్థితికి వచ్చిందంటే దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు కృషి ఉంది. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ హోటల్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు బస్సులో పడుకుంటే ఆ రోజు ప్రజలను ఆదుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇతను షో చేసి వెళ్ళిపోయాడు. ఇంకొకటి, విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఆంధ్ర యూనివర్సిటీని డెవలప్ చేశారు. అదేవిధంగా సెంట్రల్ నుంచి ఆ రోజు రాష్ట్ర విభజన చట్టంలో మనకు కొన్ని వచ్చాయండి. దాంట్లో ఏంటంటే మనకు ఐఐఎం, ఐజార్ ఈ విధంగా వచ్చాయి. దాంట్లో ఐఐఎంని ఉత్తరాంధ్రకి ఇచ్చారు, విశాఖపట్నంలో పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా విశాఖపట్నం ఎయిర్పోర్టే కాదు, ఈ చుట్టుపక్కల కూడా డెవలప్ చేయాలని భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆ రోజు చంద్రబాబు నాయుడు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? ఇప్పుడుండే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోని ఎవరు రావటం లేదు, అక్కడుండే వాళ్ళు ఈగులు దోలుకుంటూ ఉన్నారు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఈరోజు మళ్ళీ అదే భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన దగ్గర మళ్ళీ శంకుస్థాపన చేశాడు ఇతను సిగ్గు లేకుండా. మళ్ళీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మెట్టెక్ జోన్ తీసుకొని వచ్చారు. మీరు కరోనా సమయంలో మనం మెట్టెక్ జోన్ అని పేరు వినుంటాం, ఎందుకంటే కరోనాకి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ తయారు, అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు విశాఖపట్నంకి. అదేవిధంగా ఒక మిలీనియం టవర్స్ అని తీసుకొని వచ్చి కట్టి దాంట్లో ఐటీ కంపెనీస్ పెట్టి అక్కడ ఐటీ కంపెనీస్ అక్కడ పెట్టుకొని వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు కృషి చేస్తారు. అదేవిధంగా లూలు, ఆదాని డేటా సెంటర్ ఇలాంటివన్నీ తీసుకొని వచ్చారు. జగన్ వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? లూలు పోయింది, ఆదాని డేటా సెంటర్ పోయింది, మిలీనియం టవర్స్ని మేము సెక్రటరియట్కి కావాలని చెప్పి ఖాళీ చేపించి పంపించేశారు. ఈ విధంగా ఒకప్పుడు ప్రశాంతమైన ఆర్థిక రాజధానిగా ప్రశాంతంగా ఉన్న విశాఖని ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొంతమంది అనుచరులు వాళ్ళ రౌడీలు వచ్చి ఈరోజు విశాఖపట్నంలో శాంతి భద్రతలు దెబ్బతినే విధంగా ఈరోజు విశాఖపట్నంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతుంది. ఈ రోజు వరకు చర్యలు తీసుకోలేదు. గంజాయి క్యాపిటల్గా ఈరోజు విశాఖను మార్చేశారు. అంత స్థితికి దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఉత్తరాంధ్రలో వైసీపీకి వ్యతిరేకత ఉంది, దాన్ని పూడ్చుకోవడం కోసమే ఇప్పుడు ఈ కొత్త డ్రామా అంటున్నారు. అంటే విశాఖను అభివృద్ధి చేస్తామని కానీ లేకపోతే అక్కడ రాజధాని చేస్తామన్నాడు, ఈ 5 సంవత్సరాల్లో చేయలేకపోయాడు, ఇదంతా డ్రామా ఎలక్షన్స్ ముందు అంటున్నారు. ఎంతవరకు నిజమంట? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు డ్రామాలు ఆడడంలో ఎక్స్పర్ట్. ఎందుకంటే ఆ రోజు చూసాం 2018లో ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఇంకొకటి, 2019లో గెలిచిన తర్వాత 2019 డిసెంబర్లో ఏమని చెప్పిండే 3 రాజధానులు అన్నాడు. నువ్వు 3 రాజధానులని ఏ ప్రాంతానికి న్యాయం చేసావయ్యా? ఏ ప్రాంతానికి న్యాయం చేసావు? సూటిగా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ నాయకులను మేము అడుగుతూ ఉన్నాం, మీరేం న్యాయం చేశారు? 3 రాజధానులని మీ నాయకుడే కదా చెప్పింది. 2018కి ముందు మీ నాయకుడు ఏమన్నాడు? అమరావతి రాజధాని అన్నాడు. 2019 తర్వాత నేను 3 రాజధానులు అంటా ఉన్నాడు. ఇప్పుడేమో విశాఖ రాజధాని అంటున్నాడు. మీ నాయకుడు దేనికి కట్టుబడి ఉన్నాడు? సూటిగా అడుగుతూ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలని సమాధానం చెప్పమనండి. సమాధానం చెప్పలేరు. వాళ్ళకే కమిట్మెంట్ దేనికని కట్టుబడి చెప్పలేరు, వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పలేరు. ఆ స్థితికి దిగజారిపోయి ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇతను అన్నాడు ఆ రోజు, నేను అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తా, అభివృద్ధి ఎక్కడ చేసావు అభివృద్ధి వికేంద్రీకరణ? ఆ రోజు రాయలసీమ గురించి మాట్లాడండి. ప్రధానంగా నేను ఒక రాయలసీమ వాసిగా రాయలసీమకు జరిగిన అన్యాయం గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఈయన అంటూ ఉన్నాడు కదా, నేను విశాఖపట్నం రాజధాని పెట్టుకుంటాను. నువ్వు ఆ రోజు అసెంబ్లీలో ఏం చెప్పావు? 3 రాజధానులు అన్నావు. కర్నూలుకి నేను జ్యుడిషియల్ క్యాపిటల్ ఇస్తా అన్నావు. ఈరోజు కర్నూలు అనే మాట నువ్వు ఎక్కడ ఎత్తటంలే. ఎందుకు ఎత్తటం లేదు? నువ్వు రాయలసీమకు ద్రోహం చేసావు. జగన్మోహన్ రెడ్డి గారు భలే చెప్తారండి, నేను రాయలసీమ బిడ్డని, నేను రాయలసీమ సింహాన్ని, రాయలసీమ పులిని అని చెప్పుకుంటాడు. నువ్వు పులివే, రాయలసీమ పులివే. నువ్వు సిగ్గుందా అని అడుగుతూ ఉన్నారు రాయలసీమ ప్రజలు. ఎందుకంటే గతంలో 2014 నుంచి 19 వరకు ఎన్నికలు జరిగితే 4 జిల్లాల్లో 3 జిల్లాల వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఇచ్చారు. కడప జిల్లాలో 10 స్థానాల్లో 9 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. అదేవిధంగా కర్నూలులో 11 స్థానాల వరకు ఇవ్వడం జరిగింది. చిత్తూరు జిల్లాలో 8 స్థానాల వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనంతపురంలో 3-4 సీట్లు అనుకుంటాను. ఈ విధంగా 2014లో వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఇచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి, నాకు రాయలసీమలో వీళ్ళు మెజారిటీ ఇవ్వలేదు, నేను వీళ్ళకి అభివృద్ధి ఎందుకు చేయాలనుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం చేశారో తెలుసా? 2014 నుంచి 19 వరకు రాయలసీమ 4 జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ ఇవ్వకపోయినా
చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి మనం ఒకసారి చూడాలి. చిత్తూరు జిల్లాలో సెల్కాన్, కార్బన్, డిక్సాన్, టీసీఎల్, జోహో ఈ విధంగా అనేక కంపెనీలు తీసుకొని వచ్చాడు. అదేవిధంగా విభజన చట్టంలో వచ్చిన ఐఐటి, ఐజార్, ట్రిబుల్-ఐటీ చిత్తూరు జిల్లాకు తీసుకొని వచ్చాడు. ఇవి కాకుండా అనేక చిన్న తరహా పరిశ్రమలు తీసుకొని వచ్చాడు, రోడ్లు వేయించాడు, డెవలప్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిది. అదేవిధంగా కడప జిల్లాని ఒక టూరిజం హబ్గా గండికోట జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గానికి దగ్గర అక్కడ డెవలప్ చేశాడు. అదేవిధంగా రాయలసీమ రైతులు మొత్తానికి నీళ్ళు ఇచ్చాడు, అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాడు, 12,000 కోట్లు ఇరిగేషన్కి ఖర్చు పెట్టాడు. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇచ్చి రైతులందరినీ ఆదుకున్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఇచ్చాడు. కర్నూలు జిల్లాలో 3 స్థానాలు ఇచ్చినా కానీ ఆ రోజు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ 18 నెలల్లో కట్టారు, 2 సిమెంట్ ఫ్యాక్టరీలు ఆపరేషన్ తీసుకొని వచ్చారు, ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేయడానికి ల్యాండ్స్ అన్ని అలొకేట్ చేసి ప్లాన్ చేశారు. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ తీసుకొని వచ్చారు, మెగా సీడ్ పార్క్ తీసుకొని వచ్చారు, అదేవిధంగా ఉక్కు కర్మాగారం తీసుకొని వచ్చారు. అదేవిధంగా అనంతపురంకి ఆ రోజు భారతదేశంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియాన్ తీసుకొని వచ్చారు. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీని తీసుకొని వచ్చారు. అక్కడ చుట్టుపక్కల లేపాక్షి లాంటివన్నీ పారిశ్రామికంగా అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి ఇది రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ ఇవ్వకపోయినా 2014 నుంచి 19 వరకు చేసింది. రైతులను ఆదుకున్నాడు, రైతులకు నీళ్ళు ఇచ్చాడు, అక్కడ యువత చదువుకున్న యువతకు అక్కడే ఉపాధి ఉద్యోగ అవకాశాలు. ఈరోజు రాయలసీమలో అక్కడ యువత పనిచేసుకుంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమల్లో పనిచేసుకుంటున్నారు. నువ్వు ఆ రోజు అన్నావు కదా, నేను రాయలసీమ వాసిని, నేను రాయలసీమ ముద్దు బిడ్డని, నేను రాయలసీమకు చేస్తా అని. అది చూసి ఆ రోజు మన రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి తక్కువ ఇచ్చినా కానీ చేశాడు. మనోడిని ఇంకో ముఖ్యమంత్రిని చేస్తే ఎంత చేస్తాడో అని నీకు జగన్మోహన్ రెడ్డి అనే నీకు కడప జిల్లా 10కి 10 స్థానాలు, కర్నూలు జిల్లా 14కు 14 స్థానాలు, ఉమ్మడి అనంతపురంలో 14కు 12 స్థానాలు, చిత్తూరులో 14కు 13 స్థానాలు. అంటే 52 నియోజకవర్గాలుంటే 49 నియోజకవర్గాల్లో నిన్ను మా రాయలసీమ ప్రజలు గెలిపించారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఒక్కటన్నా ఎక్కువ చేశావా? ఏ జిల్లాకైనా, నీ సొంత జిల్లాకైనా సూటిగా అడుగుతూ ఉన్నాం. న్యాయ రాజధాని తీసుకొని వస్తాను, నన్ను రాయలసీమ ప్రజలు గెలిపించారు, నేను రాయలసీమ బిడ్డగా అన్నావు. ఈరోజు ఆ న్యాయ రాజధాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టుకు పంపించుంటావు కదా, నేను హైకోర్టును మారుస్తున్నానని. హైకోర్టు బెంచ్ వస్తేనే ఇవ్వలేదండి ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ ద్రోహి. మా రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపికపోయినా ఆయన మాకు మంచి చేశాడు. మేము మనవాడ్రా మన బిడ్డ అంటూ ఉన్నాడు, ఏదో మనకు మేలు చేస్తాడని మేము మా రాయలసీమ వాళ్ళంతా 49 స్థానాలు 8 ఎంపీ సీట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి మాకు చేసింది ఏంటో తెలుసా? మా రాయలసీమ యువత పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్ళే విధంగా చేశాడు. మా రాయలసీమ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు రాకుండా చేశాడు. మా రాయలసీమ రైతులు ఈరోజు పని దొరక్క పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్తూ ఉంటే, ఈ మధ్య పెనుగొండ దగ్గర బెంగళూరుకు పనికెళ్ళి వస్తూ ఉంటే కొంతమంది రైతులు యాక్సిడెంట్ అయి చనిపోయారండి. వలసలకు వెళ్ళే రైతులు ఆ విధంగా ద్రోహం చేశాడు. మా రాయలసీమ రైతులు మా వాడని అధికారం ఇస్తే ఏం చేశాడు తెలుసా? చంద్రబాబు నాయుడు మేము గెలిపికపోయినా కానీ మాకు సబ్సిడీ ఇచ్చాడు, డ్రిప్ పైన 90%. మేము గెలిపించిన మావాడు మా బిడ్డ అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ సబ్సిడీ తీయేసి మా రాయలసీమ రైతులు కడుపు కొట్టాడండి. అదేవిధంగా ఈరోజు చదువుకున్న యువతకు ఆ రోజు ఏమని చెప్పాడు? ఉక్కు కర్మాగారం తెస్తా, రాయలసీమ మొత్తాన్ని మార్చేస్తా, రాయలసీమలో పరిశ్రమలు వస్తాయి, ప్రత్యేక హోదా వస్తుంది, నేను రాయలసీమ పులిని, నా రాయలసీమ పౌరుషం మీరు చూస్తారు, కేంద్రంలో ఎల్లయ్యున్నా పుల్లయ్యున్నా దించేస్తా అన్నాడు. ఈ రోజు ఆ పౌరుషం ఎక్కడికి వెళ్ళింది? ఈ రోజు నీలో ఆ పౌరుషం ఎక్కడికి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి? సూటిగా అడుగుతున్నాం ఒక రాయలసీమ వాసులుగా. చంద్రబాబు నాయుడు గారికి 2014 నుంచి 19 వరకు మేము మెజారిటీ ఇవ్వకపోయినా మాకు బాగు చేశాడు, మేలు చేశాడు, మన రైతులకి డ్రిప్ ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, అదేవిధంగా మన మహిళలు సొంత కాళ్ళపై నిలబడడానికి పసుపు కుంకుమ ఇచ్చాడు, మన యువత చదువుకున్న వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించాడు మన దగ్గర. అదేవిధంగా జాతీయ విద్యా సంస్థలు తీసుకొని వచ్చి మన రాయలసీమలో పెట్టాడు, ప్రపంచ ప్రసిద్ధి కంపెనీలను మన రాయలసీమకు తీసుకొని వచ్చాడు. నువ్వు మన రాయలసీమ బిడ్డ అంటున్నావు. నువ్వు చేసిందేంటి 5 ఏళ్లలో? నీకు 49 స్థానాలు ఇచ్చి గెలిపించాం, 8 మంది ఎంపీలను ఇచ్చాం. నువ్వేం చేసావు? మా రాయలసీమకి జడ్పీ చైర్మన్లు ఇచ్చాం. ఇన్నిస్తే నువ్వు మా రాయలసీమకు చేసిందేంటి? రాయలసీమలో రైతుల ఆత్మహత్యలు, అదేవిధంగా యువత ఆత్మహత్యలు, ఈరోజు పక్క రాష్ట్రానికి వలసలు లేదా? ఈరోజు నీకు సిగ్గు లేకుండా విశాఖపట్నం రాజధాని అంటా ఉన్నావు. ఆ రోజు రాయలసీమ న్యాయ రాజధాని. ఈరోజు ఆ మాటకి ఎందుకు కట్టుబడి ఉండలేకపోతున్నావు? ఏ మొహం మీద అడుగుతావు ఈరోజు చోట్లు? నేను రాయలసీమ ప్రజలకు అందరికీ ఒకటే తెలియజేస్తున్నా, మన బిడ్డ అన్నోడు మనల్ని దగా చేశాడు, మన గొంతు నొక్కాడు.
మన విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్లు రానికుండా వాళ్ళు పెద్ద చదువులు చదువుకోకుండా ఆపేశాడు. అదేవిధంగా మన రాయలసీమ రైతులు వలసలు వెళ్ళేదానికి మన రాయలసీమ రైతులు చావులకు కారణమయ్యాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి మన బిడ్డ అని మనల్ని మోసం చేస్తే నిజమైన మన బిడ్డ మనం ఆ రోజు ఓడించినా కానీ మనకు మేలు చేశాడు. ఈరోజు మనోడు అనుకోని మనం గెలిపించిన ఈ జగన్మోహన్ రెడ్డి మన రాయలసీమను దగా చేశాడు. మన రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులపైన కనీసం చిత్తశుద్ధి చూపేలా తెలుగుదేశం పార్టీ 12,000 కోట్లు ఖర్చు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి 2,000 కోట్లు ఖర్చు పెడతాడా? నీకు 49 స్థానాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అన్ని పరిశ్రమలు తీసుకొని వస్తే నువ్వు ఒక్క పరిశ్రమ కూడా తీసుకొని రావా? ఇదేనా నీ చిత్తశుద్ధి? ఒక రాయలసీమ వాసిగా సూటిగా అడుగుతున్నా. నువ్వు అంటున్నావు కదా ఏం చేస్తారు, నేను మాయమాటలు నేను ఒక 2 పాటలు వదిలేస్తే రాయలసీమ పులిబిడ్డని, నేను 2 డైలాగులు చెప్పేస్తే నేను రాయలసీమ పుల్లని అనుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, రాయలసీమ పౌరుషం ఏంటో చూపిస్తాం. ఈరోజు మా కులాలు కాదు కావాల్సింది, మతాలు కాదు కావాల్సింది, ప్రాంతాలు కాదు కావాల్సింది, మా ప్రాంతం అభివృద్ధి, మా రాయలసీమ అభివృద్ధి. నువ్వు ఒకప్పుడు అమరావతి రైతుల్ని మేము ఇక్కడే రాజధాని ఉండిస్తా అని చెప్పి ఆ రోజు రాయలసీమ అమరావతి రైతుల్ని మోసం చేశావు. ఈరోజు ఉత్తరాంధ్రాన్ని అక్కడ గంజాయి క్యాపిటల్గా మార్చావు. రాయలసీమ బిడ్డని చెప్పి రాయలసీమ రైతుల్ని దగా చేశావు. ఒకటి చెప్తున్నాం, రాయలసీమ పౌరుషం ఏంటో రాయలసీమ వాళ్ళు గుద్దితే నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే మా బిడ్డ అని ఈరోజు మా బిడ్డలకు ఉద్యోగాలు లేకుండా చేశావు. అందుకని నువ్వు అంటావు కదా రాయలసీమ పౌరుషం అని. నిజమైన రాయలసీమ పౌరుషం అంటే ఎలా ఉంటుందో చూపిస్తావు. నువ్వు అంటున్నావు కదా రెడ్డి అని. నిజమైన రెడ్లు ఎలా ఉంటారో తెలుసా? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కడప కోటిరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నీలం సంజీవరెడ్డి, ఇలాంటి వాళ్ళు రెడ్లంటే వాళ్ళు ఆ రోజు మన రాయలసీమ ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. ఈరోజు నువ్వు రాయలసీమ రెడ్డి అని చెప్పి ఈరోజు రాయలసీమ రెడ్ల పౌరుషం ఢిల్లీ కాడ తాకట్టు పెట్టావు. గుర్తుపెట్టుకో, నిజమైన రాయలసీమ రెడ్ల పౌరుషం, నిజమైన రాయలసీమ వ్యక్తుల పౌరుషం ఎలా ఉంటుందో, నిజంగా రాయలసీమ యువత తలుచుకుంటే ఎలా ఉంటుందో నువ్వు 2024 ఎన్నికల్లో చూడబోతున్నావు. ఎందుకంటే మా కడుపు మంట, మాకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపిస్తా అని ఈరోజు ఇవ్వలేదు. మా రైతుల్ని మోసం చేసావు, మా మహిళలను మోసం చేసావు, మొత్తం రాయలసీమను దగా చేసావు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వలేదు, రాయలసీమ డ్రిప్ ఇరిగేషన్ పైన సబ్సిడీ ఎత్తేసావు, రాయలసీమలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏమి ఇవ్వలేదు. అందుకని మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి, మా పౌరుషం ఏంటో చూపిస్తాం. రాయలసీమలో నిజంగా ఈరోజు రాయలసీమ ప్రజలందరూ ఆలోచించండి. మన బిడ్డ అని చెప్పి మనల్ని మోసం చేశాడు, మన పౌరుషం ఏంటో చూపిద్దాం. సినిమాల్లో డైలాగులు కాదండి కావాల్సింది, నికార్సైన రాయలసీమ పౌరుషం ఎలా ఉంటుందో మన ఓటుతో ఈ జగన్మోహన్ రెడ్డికి రుచి చూపిద్దాం. మన ఓటులతో గెలిచి ఈరోజు మనల్ని దగా చేశాడు. అందుకని మన ఓటుతోనే ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దెదించి భూస్థాపితం చేద్దాం. మన రాయలసీమను అభివృద్ధి చేసుకున్నాం. మన రాయలసీమలోనే మన యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు తెప్పించుకున్నాం. అదేవిధంగా మన రైతులకి నీళ్ళు ఇప్పించుకున్నాం. మనం ఇక్కడ పండించుకున్న పంటలు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేద్దాం. ఆ విధంగా మనమే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే విధంగా తయారవుదాం. రాయలసీమలో ఖనిజ సంపద ఉంది, రాయలసీమలో నీళ్ళు ఇస్తే బంగారం పండుతుంది. ఆ విధంగా పండించి మళ్ళీ మేము అభివృద్ధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు సిద్ధం అంటున్నావు కదా, మేము చెప్తున్నాం రాయలసీమ యువతగా నిన్ను ఓడించడానికి సిద్ధం, నీ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం. మళ్ళీ మా రాయలసీమ నెంబర్ 1 స్థానం చేసుకోవాలంటే నువ్వు ఓడిపోవాలి. నిన్ను ఓడించేదానికి మా రాయలసీమ యువతంతా కంకణం కట్టుకొని ఈ 2024 ఎన్నికల్లో పనిచేసి నిన్ను భూస్థాపితం చేస్తాం జగన్మోహన్ రెడ్డి.